నెల్లూరు నగరంలోని రంగనాయకులపేటలో ఉన్న పిఎంఆర్ పాఠశాలలో అదనపు భవనాల నిర్మాణానికి రాష్ట్ర మంత్రి నారాయణ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రికి ఉపాధ్యాయులు, స్థానిక టీడీపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. విద్యార్థులు థ్యాంక్ యూ నారాయణ సార్ అంటూ విద్యాభివృద్ధికి చేస్తున్న కృషికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ అదనపు భవనాలను అన్ని హంగులతో సిద్ధం చేయిస్తామని హామీ ఇచ్చారు. భవనాల నిర్మాణానికి ముందుకొచ్చిన ప్రియా ఇంజనీరింగ్ కంపెనీ అధినేత శ్రీనివాసులు రెడ్డికి ధన్యవాదాలు చెప్పారు. అలాగే పాఠశాల అభివృద్ధికి సహకరించిన పూర్వ విద్యార్థులు రంగా, శివకుమార్లను అభినందించారు. మామ జరిగమ్మా కూర్చుమ్మా అవన్నీ కంప్లీట్ చేస్తాం. 1వ తరగతి నుంచి 10వ తరగతి చేస్తున్నాం స్కూల్. ఇప్పుడు 6 నుంచి 14 ఫస్ట్ మొదలు పెట్టారు. అది అవ్వగానే ఈ 3 డెమాలిష్ చేసేసి ఇక్కడ ఒక 6 అంతస్తులు బిల్డింగ్ కడితే రూమ్లు వస్తాయి. అప్పుడు 1వ తరగతి నుంచి ఫస్ట్ 10వ తరగతి, తర్వాత జూనియర్ ఇంట్రెస్ట్ అన్నీ చేస్తాం. అంతే ఉంటుంది సరేనా? ఓకే, థ్యాంక్ యూ. ఈరోజు 2 ప్రారంభోత్సవాలు జరిగినాయి. అందులో ఒకటి ఏంటంటే, ఒక బ్లాక్ కట్టి ఎంతో కాలం వదిలేశారు. 4 క్లాస్ రూమ్లు ఉన్నాయి. ఆ 4 క్లాస్ రూమ్ కూడా కంప్లీట్ చేస్తే పిల్లలకి మంచి రూములు వస్తాయి. ఆ ఉద్దేశంతో నేను ప్రియా ఇంజనీరింగ్ కంపెనీ ప్రాజెక్ట్ వాళ్ళని నేను రిక్వెస్ట్ చేశాను. రిక్వెస్ట్ చేస్తే ఆ 4 రూములు వాళ్ళు కంప్లీట్ చేస్తా ఉన్నారు. దానికి ఫ్లోరింగ్, తర్వాత వచ్చి పెయింటింగ్స్, ఎలక్ట్రిఫికేషన్ ఉన్నాయి. ఆ పార్ట్ వరకు మేము చేస్తామని ఇక్కడ రావడం జరిగింది. వారు ఇమీడియట్ గా టేకప్ చేసేసి దాన్ని 1 month లో కంప్లీట్ చేస్తా ఉన్నారు. వారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. ప్రియా ఇంజనీరింగ్ కంపెనీ ప్రాజెక్ట్ శ్రీనివాస్ రెడ్డి గారు. అదేవిధంగా ఇదే స్కూల్లో చదివి ఈరోజు అమెరికాలో ఉన్నటువంటి రాజపూరి రంగా అనే యొక్క విద్యార్థి ఈరోజు యాక్చువల్గా వీళ్ళు చిన్న ఒక స్టేజ్ పిల్లలకి అసెంబ్లీకి స్టేజ్కి యాక్చువల్గా డొనేట్ చేశారు. ఆ రంగాన్ని కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తాను. ఇప్పుడు హెడ్ మాస్టర్ చెప్పారు, సార్ మీ స్టూడెంట్ అని సార్ ఆయనని. నాకు నిజంగా ఎంత ఆనందం. అదేవిధంగా ఎన్సీసీ వాళ్ళు, నారాయణ గ్రూప్ వాళ్ళు విఆర్ఎస్ స్కూల్ చేశారు. రెడ్డి ల్యాబ్స్ వాళ్ళు అడిగాను, వారు ఒక స్కూల్ చేస్తాను ముందుకు వచ్చారు. ఏఎంఆర్ గారు నేను ఒక స్కూల్ చేస్తా ఉన్నారు. డాక్టర్ భాస్కర్ అమెరికాలో ఉన్నారు, ఆయన నేను స్కూల్ చేస్తాను. ఇట్లా అనేక మంది సౌరాష్ట్ర కంపెనీ వాళ్ళు మేము స్కూల్ తీసుకొని చేస్తా ఉన్నారు. అదేవిధంగా ఆంటోనీ కంపెనీ వాళ్ళు కూడా మేము స్కూల్ ఆల్రెడీ స్టార్ట్ చేశారు. వీళ్ళందరూ స్టార్ట్ చేశారు. వీటితోటే వర్క్ బోర్డ్ లో ఒక మంచి స్కూల్ ఆ ఏరియాలో లేదు, దానికి కూడా ఒక మంచి స్కూల్కి యాక్చువల్ గా అడిగాను. సీఎం రమేష్ బ్రదర్ వాడు ముందుకు వచ్చారు. ఈ విధంగా ఎడ్యుకేషన్ అల్టిమేట్ గా డెవలప్ కావాలంటే ఎడ్యుకేషన్
ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నానంటే చదవబట్టే. అందుకని హై క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ పేదలు నిరుపేదలు ఇవ్వటం ఈ ప్రభుత్వ లక్ష్యం, గౌరవమైన ముఖ్యమంత్రి గారి లక్ష్యం. ఆ యొక్క లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకుని నెల్లూరులో ఫస్ట్ ఈ 15 హై స్కూల్స్ చేసి తర్వాత మిగతా స్కూల్స్ కూడా చేస్తాం. ఈ దాతలు ఎవరైతే ముందుకు చేశారో వాళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు.